హాయ్ అందరికీ వెల్కమ్ టు స్పందస్ బొమ్మరిల్లు. ఈ లడ్డు కనుక మీరు ఇంట్లో ఒక్కసారి చేసుకొని రోజుకొకటి పిల్లలకి పెద్దలకి అందరికీ పెట్టి చూడండి. ఎంతో బలాన్ని ఇస్తుంది, ఎంతో పుష్కలంగా మీకు బ్లడ్ ఇస్తుందండి. దానికి కావాల్సిన చాలా సింపుల్గా ముందుగా 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 కప్పు బెల్లం, 1 కప్పు నల్ల నువ్వులండి. ఇంపార్టెంట్గా ముందుగా కడాయి తీసుకొని పల్లీలు వేపుకోవాలండి. పల్లీలు వేపుకుందాం. అలాగే ఇందులో నల్ల నువ్వులు డైరెక్ట్గా వేయకుండా నేను పల్లీలు తెల్ల నువ్వులు ఎందుకు వేస్తున్నా అంటే నల్ల నువ్వుల్లో కొంచెం చేదు ఉంటుందండి, చిరుచేదు. అది పోవడం కోసం అనమాట. అది పోవడం కోసం అండ్ అలాగే డబుల్ టేస్ట్ వస్తుంది, బలం కూడా వస్తుంది. ఇది బాగా దూరగా వేగాయండి. ప్లేట్లోకి తీసుకున్నా. తర్వాత వైట్ నువ్వులు తీసుకున్నాం, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతే. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోవాలండి. అన్నీ సిమ్లో పెట్టుకొని వేపుకోండి, ఎందుకంటే బాగా దూరగా వేగాలి అండ్ టేస్ట్ చాలా బాగుంది. చూసారా, ఇది కూడా ఇప్పుడు చక్కగా రెడ్ కలర్లోకి వచ్చేసాయి, బాగా వేగిపోయాయి. మనకి క్రిస్పీగా సౌండ్ వస్తుంది, మంచి వాసన వస్తుందండి వేగుతూ ఉండే నువ్వులు. ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. 2 చల్లారనివ్వాలండి. చక్కగా చల్లగా అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. దీన్ని పక్కన పెట్టేసుకొని సేమ్ కడాయి తీసుకొని ఇప్పుడు 1 కప్ నల్ల నువ్వులు తీసుకుందాం. నల్ల నువ్వులు ఏంటంటే హెల్త్కి చాలా చాలా బలం అండి. ఇది పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికీ బలాన్ని ఇస్తుంది. అలాగే బాలింతలకు కానీ ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో కానీ చాలా హెల్ప్ఫుల్ అండి. పెయిన్ అనేది ఉండదు, కడుపు నొప్పి తగ్గిస్తుంది. చాలా చాలా బలం అండి. ఇది ఒక్కటి తీసుకుంటే చాలు, డైలీ మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇవి ఎలా వేగాయని తెలుస్తుంది అంటే మనకి క్రిస్పీగా ఉంటుంది. ఆ టైంలో పక్కన పెట్టుకోవాలి. ఒక 8 మినిట్స్ వేపానండి. ముందుగా పల్లీలు ఒక హాఫ్ తీసుకొని క్రష్ చేశాను. నా వైట్ నువ్వులు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ పక్కన పెట్టుకున్నా. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక పల్లీలు వైట్ నువ్వులు ఒకేసారి గ్రైండ్ చేసేసుకుంటున్నాను అండి. పొట్టు తీసేసాను ఆల్రెడీ. ఇవి ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుందాం. ఇది ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసి ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. చూసారా, ఫైన్గా పౌడర్ అయిపోయింది. దీని ఇందులోకి వేసేద్దాం. ఈ వైట్ నువ్వులు పల్లీలు వేయడం వల్ల మనకి డబుల్ టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు నల్ల నువ్వులు చల్లగా అయిపోయాయండి. దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. పూర్తిగా చల్లారాకే పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది కూడా చక్కగా ఫైన్ పౌడర్ అయిపోయింది. చూసారా, చక్కగా ఫైన్ పౌడర్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక తీసుకున్నాం కదా మనం బెల్లం ఏమో 1 కప్ అండి వేసుకోవాలి. ఇందాక ప్లేట్లో తీసుకున్నాం కదా, దాంట్లోకి ఒక హాఫ్ నువ్వుల పొడి తీసేస్తున్నాను. అండ్ మిగిలిన ఒక హాఫ్ నువ్వుల పొడిలో మనం చక్కగా ఇందాక 1 కప్పు, ఒక 1 కప్పు పూర్తిగా పడుతుందండి బెల్లం తురుము. ఎగ్జాక్ట్గా మనం నువ్వులు, పల్లీలు అండ్ ఇంకా వైట్ నువ్వులు ఎంతైతే తీసుకున్నామో అంత బెల్లం తీసుకోవాలండి, క్వాంటిటీ కరెక్ట్గా. అప్పుడే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టేశాను. బెల్లము నువ్వుల పొడి బాగా కలిసిపోయి కదండి. చూసారా, మనకి ముద్దలా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు అదంతా ఫస్ట్ పౌడర్లో ఏదైతే తీసుకున్నామో ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుందామండి. మన బెల్లము, నువ్వులు అన్నీ మిక్స్ అయిపోయేలాగా చక్కగా కలిపేసుకున్నాక ఒకసారి ఎంత బాగా కలిసిపోయిందో ఒక లడ్డూలో ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వుల్లో ఆయిల్ డిఫాల్ట్గా ఉంటుంది కదా, మనకి ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇందాక పక్కన పెట్టిన నువ్వులు, అలాగే కొంచెం క్రష్ చేసుకున్న పల్లీలు వేస్తున్నా. ఇవి పంటికి అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. లేదు ఇష్టం లేదనుకుంటే పూర్తిగా పౌడర్ చేసేసుకోవచ్చు, మీ ఇష్టం, ఎలా అయినా పర్వాలేదు. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చక్కగా మిక్స్ చేసుకున్నాక ఇలా చూసారా అన్నీ కలిసిపోయాయి. మనం లడ్డూలు చుట్టేసుకోవడమే. ఒక చిన్న చిన్న సైజులో ఇలా తీసుకొని ఇలా అంటుంటే మీకు ఈజీగా ఫామ్ అయిపోతుందండి ఈ లడ్డు అనేది. ఎందుకంటే బెల్లము చాలా మంచిది, నువ్వులు ఉన్నాయి, అందులో ఆయిల్ ఉంటుంది, మనకి ఏది ఇబ్బంది ఉండదు. కరెక్ట్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి ఇలాంటివి. హెల్దీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్లో ఇవ్వండి పిల్లలకి, పెద్దోళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఒక డేలో ఒక లడ్డు తీసుకుంటే మీకు రక్తం అనేది చాలా బాగా పడుతుందండి ఒంటికి. అలాగే చాలా పుష్కలమైన ఆరోగ్యకరమైన విటమిన్స్ అన్నీ అందుతాయి మీకు. Thanks for watching my video. Please subscribe my channel. Bye bye.